శ్రీమన్మహాభారతము 808వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 37వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధర్మరాజు అర్జునుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ అర్జున, ఇప్పుడు మా భారమంతా కూడా నీపైననే ఉంది. నువ్వంటే మాకు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఈ సమయములో చేయదగినటువంటి పనేమిటో నేను కనుక్కున్నాను. అది ఇప్పుడు నేను నీకు చెబుతాను, విను. నాయనా అర్జున, నేను వ్యాస మహర్షి నుండి ఒక రహస్యమైనటువంటి విద్యను పొందాను. త్వయా ప్రయుక్తయా సమ్యక్ జగత్ సర్వం ప్రకాశతే తేన త్వం బ్రహ్మణా తాత సంయుక్తః సుసమాహితః దేవతానాం యథాకాలం ప్రసాదం ప్రతిపాలయ. ఆ విద్యను కనుక యథావిధిగా ప్రయోగిస్తే సమస్త జగత్తు నీ వశంలో ఉంటుంది. ఓ అర్జున, ఏకాగ్ర చిత్తముతో నువ్వు కనుక ఆ విద్యను ధ్యానిస్తే ఆయా సమయాలలో నువ్వు దేవతల అనుగ్రహాన్ని పొందుతావు. అర్జున, నువ్వు ఉగ్రమైనటువంటి తపస్సు చెయ్యాలి. ధనుస్సు, కవచం, ఖడ్గం ధరించి సాధువ్రతాన్ని నువ్విప్పుడు అవలంబిస్తున్నావు. మౌనంగా ఉండి ఆక్రమించడానికి ఎవ్వరికీ అవకాశము ఇవ్వకుండా ఉత్తర దిక్కుగా నువ్వు వెళ్ళాలి. ఓ అర్జున, ఇంద్రునికి అన్ని దివ్యాస్త్రాల విజ్ఞానము ఉంది. వృత్రాసురుని వలన భయపడిన దేవతలంతా తమ తమ అస్త్రాలను ఇంద్రునికి ఇచ్చారు. ఆ దివ్యాస్త్రాలన్నీ ఇంద్రుడొక్కని దగ్గరే ఉన్నాయి. అందుకని శక్రమేవ ప్రపద్యస్వ సతే అస్త్రాణి ప్రదాస్యతి. అందువల్ల అతని నుండి నువ్వు అస్త్రములను పొందవచ్చు. నువ్వు ఇంద్రుడినే ఆశ్రయించు, అతడు నీకు అస్త్రాలన్నీ ఇస్తాడు. ఈరోజే దీక్షితుడవై ఆ దేవేంద్రుడిని చూడటానికి వెళ్ళాలి నువ్వు అని ధర్మరాజు అర్జునునితో చెప్పి ఇక దీక్షలో కూర్చొని అర్జునునికి విధి విధానముగా ప్రతిస్మృతి విద్యను ఉపదేశం చేశాడు. తన వీర సోదరుడైనటువంటి అర్జునుడిని ఇక బయలుదేరు అని అనుజజ్ఞే తదా వీరం భ్రాతా భ్రాతరం అగ్రజః. ఇక బయలుదేరు అర్జున అంటూ ధర్మరాజు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ధర్మరాజు ఆజ్ఞతో ఇంద్రుడిని చూడటం కోసమని ధనంజయుడు అర్జునుడు అగ్నికి ఆహుతులనిచ్చి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి ఇక వారంతా స్వస్తి వచనము పలుకుతూ ఉంటే అప్పుడు బయలుదేరాడు. కవచాన్ని ధరించి గాంధీవాణ్ణి చేతిలో పట్టుకొని అంబుల పొదను తీసుకొని ఒక్కసారిగా ధార్తరాష్ట్రుల యొక్క అంటే దుర్యోధనాదుల యొక్క వధను గురించి జ్ఞాపకం తెచ్చుకొని నిట్టూర్చి పైకి చూచి అప్పుడు అర్జునుడు, ధనంజయుడైనటువంటి అర్జునుడు బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.
హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.